హాయ్ గాయ్స్, కొన్ని క్యాప్చర్ చేసిన థింగ్స్ అన్నీ నేను ఇక్కడ పెడుతున్నా. శైలి అయితే డెడికేషన్తో కోస్తుంది అనమాట కూరగాయలన్నీ. సో అట్లా మా డాడీకి హెల్ప్ చేస్తుంది వంట వండుతుంటే. అండ్ మా తాతతోని ఇక్కడ మా తాత నన్ను ఆట పడిస్తుంది, అమ్మమ్మ ఎటో పోయిందని చెప్పేసి. లేదనమాట, వచ్చి పోయింది ఎటో పోయిందని అడుగుతుండు. రేపు నువ్వు అట్లనే పోతావు అమ్మి ఆయన వదిలిపెట్టి అంటుండు గైస్. గట్లుంటుంది తాతలతో. నేను ఇప్పుడే లేచిన గైస్. తాత హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. హాయ్ అంటే అంట ఊపుతుండు. చెప్పు. బాగా ఎక్కువ అవుతుంది ముసలాయనకి. ఒక్కటే పన్ను ఉంది గైస్, ఒక్కటే పన్ను, ఒక్కటే. సో ఇక్కడ మా తాతకి పన్ను నిజంగానే ఒక్కటే ఉందన్నమాట. చికెన్ అయినా ఏదైనా అన్ని దాంతోనే మేనేజ్ చేస్తాడు. నా చేతి పట్టుకుని ఉత్తి చెత్త ఇదంతా అని అంటుండు లడ్డు ఉండేసరికి. సో అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి కోసమని, అంటే వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పంపించడం కోసమని పదార్ పండుగకి సారే అంటారు కదా, అవి రెడీ చేస్తారు అనమాట. సో వాటి కోసం మురుకులు చేసిరు, కొన్ని గర్జలు కూడా చేసిరు అనమాట. సో అట్లా పిల్లలందరి కోసం శనగలు అయితే ఉడకబెట్టి ఇవి కూడా తినేసినాము. సో ఫ్రై చేస్తుంది శిలాతక. సో అట్లా అనమాట. మా డేస్ అన్నీ ఎట్లా గడిచిపోయినాయి కూడా అర్థం కాలే. పెళ్ళి డేస్ దెబ్బ అయిపోయినాయి అనమాట. సో అట్లా. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మంచిగా బైక్ అడిగి తిరిగినాం, అట్లా ఇట్లా అన్నీ తిరిగినాం. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు చుట్టాలు. ఇంకా సంధ్య బర్త్డే ఉండే అనమాట. 16 పండుగలు అన్నీ అయిపోయిన తర్వాత సో ఆ లాస్ట్ డే ఇంకా అట్లా సెలబ్రేట్ చేసినాము. సో ఇంకా మేము వచ్చేసినాం అనమాట. అందరు వెళ్ళిపోయారు. మా మమ్మీ వాళ్ళకి బియ్యం పోసిరు, ఆడపిల్ల బియ్యం అంటారు కదా, సో అవి పోసిరు. అవి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా, చూడండి. అండ్ మనోళ్ళు ఆడ కామెడీ కూడా చేసిరు అనమాట కొంచెం. సో అట్లా. అండ్ ఇంకా ఏముంటుంది విలేజ్లో మంచి మంచి వైబ్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడు స్టోరేజ్ కాగానే ఇంకా డిలీట్ చేస్తా అట్లా. ఇంకా మేమైతే బియ్యం పూసిన తర్వాత స్టార్ట్ అయినాం. మధ్యలో తోట మామిడి పళ్ళు ఉంటే మా డాడీ అక్కడ ఆపిండు అనమాట. అసలు ఎంత స్మెల్ తెలుసా, బండి అక్కడ ఉన్నా కూడా అక్కడికి వరకు వస్తుంది. అట్లా 3 days నుంచి అలా అప్ అండ్ డౌన్ చేసిండు మా ఇంటికి పెళ్ళికాడికి డాడీ. సో రోజు చూస్తుండంట, పోయేటప్పుడు తీసుకోదామని చెప్పేసి. ఇంకా తీసుకుని మనకి మామిడి పళ్ళు అంటే పిచ్చి కాబట్టి అక్కడనే తినేస్తున్నాం అనమాట. సో అట్లా. థ్యాంక్ యూ, బాయ్.